బాయ్ మామ. డైస్ ఈరే. హృదయం మూవీ హీరో ప్రణవ్ మోహన్ లాల్ గారు హీరోగా యాక్ట్ చేశారు. రాహుల్ సదాశివన్ గారు డైరెక్ట్ చేశారు మామ. లాస్ట్ మంతే మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులో చడి చప్పుడు లేకుండా రిలీజ్ అయింది మామ. శ్రవంతి మూవీస్లో రిలీజ్ చేసిన ఎందుకు పబ్లిసిటీ చేయలేదో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడే సినిమా చూశాక నా సిచ్యువేషన్ ఇది. వణికిపోయా మామ. వైజాగ్లోనే బెస్ట్ సౌండ్ ఉన్న థియేటర్లో చూశాను. మామూలుగా భయపెట్టలేదు నన్ను మూవీ. ఒకటే అనాలనిపించింది, భయపడి ఏమైనా అయిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అని అనాలనిపించింది. అంత భయపెట్టింది మామ నన్ను అయితే. ఈ సినిమా చేయటం వెనక డైరెక్టర్ గారి మోటివ్ ఒక్కటే, భయపెట్టడం. ఆ విషయంలో ఆయన 100% సక్సెస్ అయ్యారు మామ. ముందుగా స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్లోనే హీరోయిన్ సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఆ విషయం తెలిసిన హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కలిసి వచ్చేస్తాడు. హీరో తన గెస్ట్ హౌస్లో ఒక్కడే ఉంటుంటాడు. హీరోయిన్కి పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది మామ. హీరోయిన్ ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి హీరో ఇంట్లో అన్యూజువల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు అలా జరుగుతుంది? ఆ దెయ్యం ఎవరు? హీరోయినేనా లేక ఇంకెవరైనా? హీరో అందులోంచి ఎలా బయటపడ్డాడు అనేది రిమైనింగ్ స్టోరీ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే హీరో ప్రణవ్ మోహన్ లాల్ గారు మామ చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండి వెనక 2 పెద్ద బ్లాక్ బస్టర్లు కూడా ఉండి ఈ స్క్రిప్ట్ని ఎంచుకోవడానికి చాలా ధైర్యం అయితే కావాలి. రీజన్ ఒక్కటే, హారర్ మూవీస్కి నార్మల్ మూవీస్కి ఉన్నంత ఉండకపోవచ్చు కాబట్టి. ఇదంతా పక్కన పెడితే పర్ఫార్మెన్స్ మాత్రం ఎరగదీశాడు మామ. టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎవరి వరకు వాళ్ళు చాలా బాగా చేశారు మామ. నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్. హారర్ సినిమాకి సౌండ్ ఎంత ఇంపార్టెంటో ఈ మూవీతో అర్థమైపోతుంది మామ. నేను బెస్ట్ సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో చూశాను. వణికించారు నన్ను అయితే. పాయింట్ కొత్తగా ఉంది. నెక్స్ట్ ఆర్ఆర్ కూడా చాలా బాగుంది మామ. చాలా బాగా కుదిరింది మూవీకి. టెక్నికల్గా మూవీ టాప్లో ఉంటుంది. విజువల్స్ ప్రాపర్ హారర్ సినిమా చూస్తున్నాం అనే ఫీల్ని అయితే క్రియేట్ చేసామో నాకు. నెక్స్ట్ డైరెక్టర్ గారు భయపెట్టాలి అనుకున్నారు, భయపెట్టారు. సక్సెస్ అయ్యారు మా డైరెక్టర్ గారు. మెయిన్ ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ లాస్ట్ 40 minutes మేజర్ హైలైట్స్ మా మూవీకి. ప్రమోషన్స్ చేసి ఉంటే రీచ్ వేరే లెవెల్లో ఉండేది అని నా ఫీలింగ్. బయటకు వచ్చేటప్పుడు జనాలు కూడా అదే అనుకున్నారు మామ. నెక్స్ట్ మైనస్లు. పాయింట్ కొత్తగానే ఉన్నా స్టార్టింగ్ 35 minutes ఏంటిది రెగ్యులర్ హారర్ సినిమాలోనే ఉంది, ఏముంది ఇందులో, మలయాళం వాళ్ళు అంత బాగుంది అంటున్నారు అని అనిపించింది. అండ్ హారర్ సీన్స్ దాని స్టోరీ తప్ప సాగుతున్న ఫీలింగ్ వస్తుంది మామ మిగతా సినిమా. హీరో ఇంట్రో సీన్ ఫ్యామిలీతో చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మామ. ఆ ఓవర్ డోస్ రొమాంటిక్ లిప్ లాక్ సీన్స్ కొంచెం కష్టంగానే ఉంటుంది ఫ్యామిలీతో చూడడానికి. హీరోయిన్ ఫ్యామిలీకి ఇందులో పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. బట్ ఎందుకు వాళ్ళ మీద స్క్రీన్ స్పేస్ అంత ఇచ్చి సాగదీస్తున్నారు అనే ఫీల్ అయితే కలుగుతుంది. హీరోయిన్ తమ్ముడిని దెయ్యం ఎందుకు అటాక్ చేసింది అనే దానికి కూడా క్లారిటీ ఉండదు మామ. ఇలా మైనస్లో ఉన్నప్పటికీ వాళ్ళ మెయిన్ మోటివ్ భయపెట్టడం, అందులో అయితే సక్సెస్ అయ్యారు కాబట్టి సినిమా సక్సెస్ఫుల్ సినిమా అనే అంటాను మామ. టెక్నికల్గా మాత్రం టాప్లో ఉంటుంది. హారర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి పక్కా నచ్చే సినిమా అవుతుంది. ఎక్సెప్ట్ ఫస్ట్ 35 minutes పక్కన పెడితే ఓపెనింగ్ సీన్తోనే సినిమాలోకి వెళ్ళిపోయినా ఆ 35 minutes రెగ్యులర్గానే ఉంటుంది. అది పక్కన పెడితే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ మామ. ప్రమోషన్స్ చేస్తే ఇంకా బాగుంది అనిపించింది. హ్యాపీగా మూవీని ఒకసారి థియేటర్లో వెళ్ళి ట్రై చేయొచ్చు మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.